హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక సూపర్ రెసిపీ చూద్దాము. మటన్ కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ మటన్ తీసుకున్నాము. ఇది కొబ్బరి మసాలా అండి, చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి వేసి మిక్సీ చేసుకున్న పేస్ట్. 1/2 కేజీ ఫ్రెష్ కాకరకాయలు తీసుకున్నాము. 3 పండు టమోటాలు తీసుకున్నాము. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాము. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ముందైతే మటను శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టి మటన్ అయితే ఉడికించుకోవాలి. ఈ మటన్కి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసేసి, కొద్దిగా నీళ్ళు అంటే మటన్కి సరిపోయే అన్ని నీళ్లు వేసి ఈ మటన్ అయితే ముందుగా ఒకసారి బాగా కలిపేసి 3-4 విజిల్ పెట్టేసి మటన్ అయితే ఉడికించుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కాకరకాయ కర్రీ. ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కాకరకాయలని ఇలా కాయలుగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాము. మటన్ అయితే ఉడికిపోయింది. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 3 లవంగాలు, 2 చెక్క పలుకులు, 2 బిర్యానీ ఆకులు, కొన్ని ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఈ ఆనియన్స్ కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పక్కనుంచిన కాకరకాయలు కూడా వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి కాకరకాయలు కాసేపు వేగనిచ్చి ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి చేసి చూడండి. మూత పెట్టేసి సన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఈ కాకరకాయలు మగ్గించుకోవాలి. తర్వాత తగినంత కారం వేసి ఒకసారి బాగా కలిపి మసాలా అండి, ధనియాలు, చెక్క, లవంగ, కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసి నూరిన మసాలా ముద్ద 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. ఈ మసాలానే ఈ కర్రీకి ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుందండి. ఒకసారి బాగా కలిపేసి సన్న మంట మీద మూత పెట్టి కాసేపు ఈ కాకరకాయలు మగ్గించుకోవాలి. ఈ కర్రీ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంటుందండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన ఉంచిన మటన్ కూడా ఈ కాకరకాయల్లో వేసేద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మటన్ కాకరకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలామందికి తెలియదు ఈ కర్రీ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. కొద్దిగా 2 రెమ్మల చింతపండు నానబెట్టి రసం తీసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కేవలం 2 రెమ్మల చింతపండు నానబెట్టి చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, 2 రెమ్మల చింతపండు నానబెట్టి చింతపండు రసం వేసుకున్నాము. ఒకసారి బాగా కలిపి కాసేపు మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ అండి, ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. సార్ ట్రై చేయండి మీరు కూడా, చేదు కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఈ కర్రీ చేసుకుంటారు. చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసి సన్న మంట పెట్టేసుకొని ఈ కర్రీ అయితే కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మాడిపోకుండా ఈ కర్రీ అయితే బాగా దగ్గరికి ఉడికించేసుకోవాలి. ఈ విధంగా సన్న మంట మీద ఒక 10 నిమిషాలు అలా పెట్టి వదిలేసాము. చూడండి, మన మటన్ కాకరకాయ కర్రీ సూపర్గా రెడీ అయింది. పైన కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మటన్ కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. రెడీ అయింది, చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అనేది ఉండదండి. ఇందులో మనం కొద్దిగా చింతపండు రసం కూడా వేసాం కాబట్టి చేదుని ఈ పులుపు అనగొట్టేస్తుందండి. చాలా బాగుంటుందండి మటన్ కాకరకాయ కర్రీ, టేస్టీగా ఉంటుంది. సూపర్ కర్రీ అండి ఇది. మటన్ కాకరకాయ కర్రీ నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.